పాడి రైతులకు మరియు డైరీ యాజమాన్యాలకు నా నమస్కారాలు. ప్రధానంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, డైరీ యాజమాన్యాలకు కలపదారులకు ప్రధాన సమస్య పొదుగువాపు. పొదుగువాపు అనేది మనకి పొదుగు అనేది ముఖ్యం. పొదుగు వల్లనే పాడి రైతుకి ఆదాయం వచ్చేది. గేదెకి గుండె ఎంత ముఖ్యమో పాడి రైతుకి పొదుగు అంత ముఖ్యం. పొదుగు ఏదన్నా జబ్బు చేసినప్పుడు, నష్టపోయినప్పుడు పాడి రైతు చాలా తీవ్రంగా నష్టపోతాడు. పొదుగులో జబ్బులు రెండు రకాలు. అంటే పొదుగు వాపు వలన ప్రాణం పోదు, కానీ పాడి రైతుకి ఆర్థికంగా ప్రాణం పోయినట్టే. పొదుగు వాపు రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఎలర్జీ వలన, రెండోది ఇన్ఫెక్షన్ వలన. ఈ రెండింటికి అనాది కాలం నుంచి, చాలా కాలం నుంచి వైద్యం జరుగుతూనే ఉంది. అల్లోపతి, ఇంగ్లీష్ వైద్యం. మేము మొదటగా ఎక్కువ పాలిచ్చే గేదెలు తులసూరి గేదెలకు, రెండో ఎత్తు గేదెలకు వస్తుంటుంది. ఇది ఎలా వస్తుందంటే, మనం పాలు పిండేటప్పుడు చేతుల్లోనే సడన్గా వాపు వచ్చేస్తుంది. పొదుగు వాపు వస్తుంది, రొమ్ములు వాస్తాయి. కారణం ఎలర్జీ. ఆ పొదుగు వాపు వచ్చినప్పుడు ఆ పొదుగులోంచి చీము కానీ, రక్తం కానీ, నీళ్ళు కానీ, పాలు కానీ వస్తుంటాయి. పాలు తగ్గుతాయి. కొన్నిటికి వాపు రాకపోయినా పాలు తగ్గుతాయి. కొన్నిటికి వాపు రాకపోయినా పాలలో తేడా ఉంటుంది, రంగులు. అట్లా వచ్చినప్పుడు ప్రధానంగా చాలా కాలం నుంచి అనాదిగా మనం ఇంగ్లీష్ వైద్యం చేస్తున్నాం. 3-4 రకాల ఇంజక్షన్లు. ఆ ఇంజక్షన్లు కూడా, మందులు కూడా క్రమేపీ కాలం పెరిగే కొద్దీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక ఇంజక్షన్ చేసినప్పుడు, ఒక రోజుకి 3-4 రకాల ఇంజక్షన్ చేసినప్పుడు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనీసం 4 రోజులైనా చేయాల్సి వస్తుంది. 4-3-12,000 అవుతుంది. చేసినప్పుడు వాపు తగ్గుతుంది. అంటే రైతుకి వాపు తగ్గడం కనపడుతుంది, కానీ లోపల ఎంత డ్యామేజ్ అయిందని తెలియదు. కానీ డ్యామేజ్ అవ్వడం మాత్రం తప్పనిసరిగా డ్యామేజ్ అవుతుంది. పాల ఉత్పత్తి మాత్రం యథార్థ పరిస్థితికి రాదు. పాలు తగ్గుతాయి. ఆ ఒక్క ఈతలోనే కాదు, దాని జీవితకాలంలో పాలు తగ్గిపోతాయి. అది అమ్మినా కూడా ఎవడు కొనడు. పాలు ఉత్పత్తి వల్ల నష్టం వస్తుంది. కాబట్టి ఒక రకంగా పూర్తిగా ఆ పాడి రైతు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినట్టే. కాబట్టి ఇటువంటి వాటికి ఇంగ్లీష్ వైద్యం జోలికి పోకుండా ఆయుర్వేదిక్ మందు, పేస్ట్, అంటే మనం డాక్టర్ని పిలిచినప్పుడు డాక్టర్ గారు ఆయన పరిస్థితులను బట్టి, ఆయనకున్న అవకాశాలను బట్టి వస్తారు. ఒకసారి లేటుగా రావచ్చు, ఒక్కోసారి ఒక రోజు గడవచ్చు. ఈలోపు వాపు ఎక్కువైపోయి లోపల పాల ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా డ్యామేజ్ జరిగిపోద్ది. ఎంత డ్యామేజ్ జరిగినప్పుడు అంత డ్యామేజ్ అయిపోయి పాల ఉత్పత్తి తగ్గిపోద్ది. కాబట్టి డాక్టర్ గారి కోసం వెయిట్ చేసి ఆ టెన్షన్ లేకుండా మనం సొంతగా ఇంజక్షన్ వాడకుండా ఆయింట్మెంట్ రాసుకుంటే తగ్గుతుంది నివారణ. ఇది ఐవీఆర్ఐ, ఇండియన్ వెటర్నరీ ఇన్స్టిట్యూట్, అంటే కొన్ని మెడిసిన్స్ తయారు చేసే కంపెనీలు ఐవీఆర్ఐకి వెళ్ళి శాంపుల్ టెస్టింగ్ చేయించుకుంటారు. చేయించినప్పుడు అక్కడ చేస్తారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం చేసుకోవచ్చు. 25 శాంపుల్ చేసినప్పుడు 25-23 తగ్గిపోయినాయి. ఇది పేస్ట్ ఆయింట్మెంట్ రాస్తేనే, ఏ ఇంజక్షన్ వాడకుండా. రెండింటికి మాత్రం ఒక మాదిరిగా తగ్గినాయి. ఇప్పుడు కానీ ఇది ఎవరికి చెప్పినా, ఏ రైతుకి చెప్పినా కూడా రైతు వినే పరిస్థితిలో లేడు. డాక్టర్లు కూడా కొంతమంది అనుమానిస్తున్నారు. డాక్టర్లు అనుమానించడం అనేది హాస్యాస్పదం. డాక్టర్లు కూడా అనుమానిస్తున్నారంటే ఇంజక్షన్ లేకుండా వాపు ఎందుకు తగ్గుతుంది అని రైతు అడగడం సహజం. రైతు చదువుకోలేదు కాబట్టి డాక్టర్లు కూడా ఇదే మాట్లాడుతున్నారు. కానీ ఇది ప్రూవ్ చేశారు. ఎక్కడ ఐవీఆర్ఐలో 20 శాంపిల్స్ 23 ప్రూవ్ చేశారు. సర్టిఫికెట్స్ కూడా కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. కానీ చాలా చోట్ల వాడారు, ఫలితాలు కనపడినాయి. కానీ డాక్టర్లు నమ్మట్లేదు, రైతులు నమ్మట్లేదు. కాబట్టి మీరు దీన్ని చాలా జిల్లాల్లో, 2 రాష్ట్రాల్లో వాడుతున్నారు. కాబట్టి అంత ఖర్చు పెట్టకుండా, డాక్టర్ గారి కోసం వెయిట్ చేయకుండా మీ ఇది పేస్ట్ ఖరీదు 1/2 కేజీ 1,250 రూపాయలు. పొదుగు సైజుని బట్టి ఒక డబ్బా, పొదుగు పెద్ద సైజు అయితే 2 డబ్బాలు వాడాల్సి వస్తుంది. ఇది రోజు ఉదయం సాయంత్రం పేస్టు ఎఫెక్ట్ అయిన పొదుగు కాకుండా, ఎఫెక్ట్ కాని పొదుగుకి, ఎఫెక్ట్ కాని రొమ్ములకి, మొత్తం అన్ని రొమ్ములకి అంత పొదుగుకి రాయాలి. రాసిన తర్వాత అరగంట పడుకోకుండా చూడాలి. తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా అలానే పాలు తీసిన తర్వాత రాయాలి, అరగంట పడుకోకుండా చూడాలి. ఇలా 4 రోజులు రాస్తే కొద్ది గొప్ప తేడా కనపడుతూ ఉంటుంది. అలా అది కంటిన్యూ చేసేసి 10 రోజులు వాడితే పూర్తిగా తగ్గిపోద్ది.
లోపల డ్యామేజ్ అంటూ జరగదు. అది ముఖ్యం. వాపు తగ్గడం ముఖ్యం కాదు, డ్యామేజ్ జరగకపోవటం ముఖ్యం. డ్యామేజ్ జరిగితే పాల ఉత్పత్తి ఉండదు, పాడి రైతు నష్టపోతాడు. కాబట్టి ఇదంతా విని గ్రహించి మీరు ప్రయత్నం చేయండి. పొదుగువాపు కనపడంగానే డాక్టర్ గారి కోసం వెయిట్ చేయకుండా ఈ పేస్ట్ రాసుకోండి. పేస్ట్ రాయటం పెద్ద ఇబ్బంది కాదు, ఎవరైనా రాసుకోవచ్చు. పేస్ట్ అనేది చేతితో కలిపేసి మొత్తం చేత్తోనే చేత్తోనే రాసుకోవచ్చు. పొదుగుకి రొమ్ములకి రాజండి, ఫలితాలు పొందండి, ఆర్థికంగా నష్టపోమ్మకండి. ఇది నా సందేశం. థ్యాంక్ యూ.